నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। ప్రజలకు అధికారులు సిబ్బంది పారదర్శకమైన సేవలు అందించాలి। ప్రభుత్వ సేవలో ప్రజాభిప్రాయంపై వివిధ శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి సమీక్ష। జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియా వేదికగా అనుచిత పోస్టులు। సోషల్ మీడియా పోస్టులపై చర్యలకు డిమాండ్ చేస్తూ చీరాల వన్ టౌన్ లో ఫిర్యాదు చేసిన జనసేన నేతలు। ప్రభుత్వ సేవలో ప్రజాభిప్రాయంపై వివిధ శాఖల జిల్లా అధికారులతో బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి సమీక్షా సమావేశం నిర్వహించారు। ప్రభుత్వ సేవల నాణ్యత, ప్రజల సంతృప్తి స్థాయి పెరగాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు। ప్రభుత్వ సేవలో ప్రజాభిప్రాయంపై వివిధ శాఖల జిల్లా అధికారులతో బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి సమీక్షా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ ప్రభుత్వ సేవలన్నింటిలో బాపట్ల జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పారు। ప్రభుత్వ సేవలపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు। పారదర్శక పాలన అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు। IVRS, వాట్సాప్, QR కోడ్ విధానంలో RTGS ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నట్టు చెప్పారు। ప్రజల సంతృప్తి స్థాయి నమోదు ఆధారంగా జిల్లాకు అలాగే ఆయా ప్రభుత్వ శాఖలకు గ్రేడ్లు ప్రకటిస్తుందన్నారు। క్రమశిక్షణ, వినయంతో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ప్రభుత్వ సేవలు ప్రజలకు అందించాల్సి ఉందన్నారు। ఉద్యమ స్ఫూర్తితో గ్రేడ్ విధానానికి తగినట్లుగా పనిచేయాలన్నారు। ప్రభుత్వ మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉందని ఆయన పలు సూచనలు చేశారు। సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు। అక్కడ దాని మీద ఏనో బీనో 1నో 2నో ఏదో వాడు దాన్ని ఆప్షన్ ఇచ్చేస్తాడు। అంటే మళ్ళీ సేమ్ క్వశ్చన్స్ ఇలాంటివే ఉంటాయి। కరప్షన్, లంచం అడిగారా, వినయపూర్వకమైన సమాధానం ఇస్తున్నారా, రకాల ద్వారా వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకొని డిపార్ట్మెంట్ ర్యాంకింగ్, డిస్ట్రిక్ట్ ర్యాంకింగ్ అనేది ఉంటుంది। మనము మొన్న మనం చూసుకున్నప్పుడు కొన్ని వాటికి సంబంధించిన దాంట్లో అలా ఉన్నాము మ్యాక్సిమం। నిన్న అప్రమత్తం చేశారు। నిన్న లైన్ ఉంటాయి, రీసర్వే పిటిషన్స్ ఉంటాయి, ఇంకా నేమ్ కరెక్షన్ ఉంటాయి, అడంగల్ కరెక్షన్ ఉంటాయి, సబ్ డివిజన్ ఉంటాయి, దేర్ ఆర్ సో మెనీ రెవెన్యూ సర్వీసెస్, హాస్పిటల్ సర్వీస్లో అన్నీ ఉంటూ నంబర్స్ను కూడా మీరు మెరుగుపరచాలి। ఇందాక మనం అనుకున్న ఉదాహరణ, స్కూల్కి రోజు వెళ్తున్నాం, అన్ని పీరియడ్స్ అటెండెన్స్ ఇస్తున్నాం, ఇంక్లూడింగ్ స్పోర్ట్స్లో కూడా అటెండ్ చేస్తున్నాం, ఫైనల్లో మార్క్స్ వచ్చేటప్పటికి 0 వస్తే కుదరదు। సో మీ అన్ని పారామీటర్స్లో రావాలి, మీ నంబర్స్లో కూడా రావాలి। నంబర్స్లో రావడానికి మీరు ఏమేమి రకాలుగా చేయాలో అవన్నీ చేయాలి। మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇన్స్ట్రక్షన్స్ అప్ టు బాటమ్ లెవెల్ వరకు, డౌన్ బాటమ్ లెవెల్ వరకు పెర్కులేట్ అవ్వాలి। అండ్ నెక్స్ట్ మంత్ మళ్ళీ మనము ఈ ఫిగర్స్ని చూసేటప్పుడు మీ అందరూ ఇంప్రూవ్మెంట్ కనపడాలి, అంతేగాని డీగ్రేడింగ్ అనేది మాత్రం కనపడకూడదు, ఇంప్రూవ్మెంట్ కనపడాలి అంతా కూడా। ఓకే। జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ అనుచిత పోస్టులు పెడుతున్న దుండగులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చీరాలను జనసేన పార్టీ నేతలు చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సిఐ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు। జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియా వేదికగా అనుచిత పోస్టులు పెడుతున్న దుండగులపై చర్యలు తీసుకోవాలని పలువురు జనసేన ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి శివరామ ప్రసాద్ డిమాండ్ చేశారు। జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ అనుచిత పోస్టులు పెడుతున్న దుండగులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చీరాలోని జనసేన పార్టీ నేతలు చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సిఐ శ్రీనివాస్ కి ఫిర్యాదు చేశారు। ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ట్విట్టర్ లో అసభ్యంగా పోస్ట్ చేసిన దుండగులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అన్నారు। సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ పై ఈ తరహా పోస్టులు సరికాదన్నారు। ఇటువంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। ఫిర్యాదు చేసిన వారిలో జనసేన నేతలు శ్రీనివాస్, మామిడాల శ్రీనివాసరావు, కిషోర్, కిరణ్, రామారావు, లక్ష్మి, కోటేశ్వరి, వీరమ్మ, భాగ్యలక్ష్మి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు। మొన్న కుంభమేళలో పవిత్ర స్నానం చేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షుడు మా పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో కొంతమంది ఆయన బాడీ షేప్ మీద ట్రోల్ చేస్తున్నారు, అసభ్యంగా పదజాలాలు చేస్తున్నారు। అలాంటి వెధవల్ని దయచేసి లోపలేసి శిక్షించాల్సిందిగా ఈరోజు మేము చీరాల వన్ టౌన్ స్టేషన్లో సిఐ గారికి మేము లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాం। ఎవరైనా సరే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే వారిని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుని వారిని శిక్షించాలని కోరుతున్నాము। ఏది ఏమైనప్పటికీ సక్రమంగా ఉండి ప్రజలకి సేవ చేసే విధానంగా కానీ అలాంటి ఏదన్నా సద్విమర్శలుంటే చేసుకుంటూ మంచిది, కానీ రాజకీయంగా ఎదుర్కోలేక మరొకసారి చెప్తున్నాము, ఇలాంటివి మానుకోవాలని
హెచ్చరిస్తున్నాం. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనను ఓసారి చూద్దాం. చీరాల రోటరీ కమ్యూనిటీ హాల్లో ఆదివారం జిల్లా అంధత్వ నివారణ సంస్థ శంకర్ కంటి వైద్యశాల చీరాల రోటరీ క్లబ్ల సంయుక్త నిర్వహణలో ఉచిత కంటి వైద్యం నిర్వహించారు. కాగా శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. చీరాల రోటరీ కమ్యూనిటీ హాల్లో ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జిల్లా అంధత్వ నివారణ సంస్థ శంకర్ కంటి వైద్యశాల చీరాల రోటరీ క్లబ్ సంయుక్త నిర్వహణలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరంలో 148 మంది కంటి వైద్య పరీక్షలకు హాజరయ్యారు. శిబిరంలో శంకర్ కంటి ఆసుపత్రి నుండి డాక్టర్ అబోలి మేఘన కంటి పరీక్షలు నిర్వహించారు. వైద్యుల వైద్య పరీక్షలో కంటి శుక్లం సర్జరీకి 25 మందిని అవసరమని వైద్యులు తేల్చారు. కాగా శస్త్రచికిత్స అవసరమైన వారిని ప్రత్యేక బస్సులో సర్జరీకి 15 మందిని గుంటూరు పెద్దకాకానికి తరలించారు. శిబిరాన్ని బాల వెంకటేశ్వరరావు, సురేష్ బాబు, పోలిదాస్ రామకృష్ణ, బి హేమంత్ కుమార్, మామిడాల శ్రీనివాసరావు, జీవై ప్రసాద్, ప్రతాప్, రఘుకుమార్, మురళీకృష్ణ, పూర్ణ, శ్రీనివాసరావు, శ్రీనివాస్ బాబు, డివి సురేష్, హాస్పిటల్ ఇన్ఛార్జి నాగబాబు, సిబ్బంది, రోటరీ సభ్యులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల, గుంటూరు పెదకాకాని శంకర్ కంటి వైద్యశాల మరియు జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో చీరాల రోటరీ సామాజిక భవనం నందు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. దీనికి విశేష స్పందన లభించింది. దాదాపు ఇప్పటికీ 200 పైచీలకు మరి కంటి వైద్య పరీక్షల నిమిత్తం ప్రజలు హాజరయ్యారు. అనుభవజ్ఞులైన డాక్టర్స్చే చక్కగా కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు వాళ్ళు ఆపరేషన్కి ఎంతమందిని ప్రపోజల్ చేస్తారో ఇంకా నిర్ధారణ కాలేదు. ఎంతమందిని ఆ సర్జరీకి ఈరోజు బస్సులో తీసుకెళ్తారనేది మాకు ఏదైనా 2:30 తర్వాత తెలుస్తుంది. ప్రతి సంవత్సరం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శంకర్ కంటి వైద్య శిబిరాన్ని చక్కగా నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా అలానే నిర్వహించాం. చీరాల పరిసర ప్రాంత ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని చక్కగా ఈరోజు వినియోగించుకున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రోటరీ క్లబ్ మరియు శంకర్ నేత్రాలయం మరియు అంధత్వ నిర్వహణ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కంటి వైద్య పరీక్షలకి విశేషంగా ప్రజలు హాజరైనారు. దాదాపు 200 మంది హాజరై వాళ్ళు వారి కళ్ళ పరీక్షలు చేయించుకొని వాళ్ళకి కావాల్సినటువంటి కొంతమంది ఆపరేషన్కి కూడా రెడీ చేశారు. వాళ్ళని కూడా ఈరోజు 2 గంటలకి వాళ్ళని వాళ్ళ బస్సులోనే తీసుకొని వెళ్ళి ఉచితంగా అక్కడ ఆపరేషన్ చేయించి మరలా తిరిగి ఎల్లుండు సాయంత్రానికి ఇక్కడికి తీసుకొచ్చి వదిలిపెడతామన్నారు. అది అలాగని ఈ శంకర్ నేత్రాలయం వారి ప్రతి సంవత్సరం కూడా మా రోటరీ క్లబ్ తరఫున ఈ సేవా కార్యక్రమాలు అనేటువంటి అనేకమైనటువంటి జరుగుతున్నాయి. మాకు విశేష స్పందన లభిస్తుంది. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేస్తున్నాం. కొత్తపేట బైపాస్ రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కొండయ్య అధ్యక్షతన ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని ప్రజలు ఆయా సమస్యలపై ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే కొండయ్యకు సమస్యలతో కూడిన వినతి పత్రాలను అందజేశారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తామని చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. కొత్తపేట బైపాస్ రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కొండయ్య అధ్యక్షతన ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని ప్రజలు ఆయా సమస్యలపై ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే కొండయ్యకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు ప్రజలు. ఈ క్రమంలో ప్రజల నుండి వచ్చే విజ్ఞాన పనులపై సరాసరి అర్జీదారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కొండయ్య సమస్యల ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని అర్జీదారులకు భరోసా కల్పించారు.
స్థలం ఉండి ఇల్లు ఇవ్వడం ఒక పద్ధతి. అసలు ఊరికి స్థలం లేదు, కొత్త రైట్. కిరణ్, నువ్వు నన్ను ఫాలోఅప్ చేయి. విరాలని విషయం తెలుసు. దత్తాస్త్రం ఉండేదే కదా, నాకు ఐడియా ఉంది. నేను మొన్న కూడా వచ్చాను. ఇది దత్తాస్త్రం దగ్గర దర్శనం నెంబర్ లేదు. పర్చూరులోని రోటరీ కమ్యూనిటీ హాల్లో దాతల సహాయ సహకారాలతో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. వైద్య శిబిరంలో కాటూరు మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వైద్య బృందం రోగులకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. పర్చూరులోని రోటరీ కమ్యూనిటీ హాల్లో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. దేవరపల్లి గ్రామానికి చెందిన తోకల తరుణ్, పర్చూరు చెందిన కోట శ్రీనివాసరావు, ప్రసన్న దంపతుల సహాయ సహకారాలతో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో కాటూరు మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వైద్య బృందం రోగులకు ఉచిత సేవలు అందించారు. గుండె, ఊపిరితిత్తులు, గొంతు, చెవి, ముక్కు, కళ్ళు, చర్మ వ్యాధులకు సంబంధించిన 400 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరంలో రోగులకు ఎక్కువ ఖర్చుతో కూడిన వైద్య పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించడం విశేషం. రోటరీ క్లబ్ సెంటర్లో ఈరోజు మేము ఫ్రీ క్యాంప్ అరేంజ్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 200 పైగా పేషెంట్స్ వస్తున్నారు. ఇక్కడ వచ్చిన పేషెంట్స్ అందరికీ ఈసీజీ, ర్యాండమ్ బ్లడ్ షుగర్ టెస్ట్, బీపీ చెకప్స్ కానీ కంప్లీట్ బ్లడ్ ప్రొఫైల్స్ అన్నీ ఫ్రీగా చేస్తున్నాము. ఇప్పుడు సాధ్యమైనంత వరకు ఇక్కడ మెడిసిన్స్, వైటమిన్ బి కాంప్లెక్సెస్ కానీ, కాల్షియమ్స్ కానీ, షుగర్ అండ్ బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్స్ అన్నీ ఫ్రీగానే ఇస్తున్నాము. ఏమన్నా ఇక్కడ ఇవ్వలేనివి, టెస్ట్ చేయలేనివి మాత్రం మేము మా హాస్పిటల్కి రిఫరెన్స్ పంపించుకుంటున్నాము. ఈ మంత్ 28 దాకా వచ్చిన ప్రతి పేషెంట్కి, కాటూరి హాస్పిటల్ అడ్మిట్ అయిన ప్రతి పేషెంట్కి అన్ని టెస్ట్ ఫ్రీగానే చేస్తున్నాము. 8కి ఇదే ప్లేస్లో బస్సు ఉంటుంది, ఇదే పర్చూరు రోటరీ క్లబ్ సెంటర్ దగ్గర. ఎవరైతే పేషెంట్స్ ఉన్న వాళ్ళందరూ ఈరోజు ఎవరైతే చూసుకోలేకపోయారో రేపు పొద్దున 8ంటికి బస్సు వస్తే కాటూరి బస్సే వచ్చి మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళి చెక్ చేయించి మళ్ళీ తీసుకొస్తుంది. మీరు ఎవరైతే ఈరోజు మిస్ అయ్యారో అందరూ. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. గురువారం నాడు 59,776 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 22,386 మంది తలనీలాలు సమర్పించారు, తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజు హుండీ ద్వారా 4.24 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో 30 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 నుండి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లో క్యూ లైన్లలో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. పశ్చిమ గాలుల ద్రోణి దక్షిణ గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ నుంచి ఉత్తర ఆంధ్రప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. రాయలసీమ నుండి దక్షిణ ఛత్తీస్గఢ్ వరకు నున్న శనివారం నాటి తూర్పు గాలుల ద్రోణి ఆదివారం ఉత్తర కేరళ నుంచి మధ్యప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. వచ్చే నెలలో జరిగే మారిషస్ 57వ జాతీయ దినోత్సవానికి ప్రధాని గౌరవ అతిథిగా హాజరు కానున్నారు. ఈ విషయాన్ని మారిషస్ ప్రధాని రామ్ గులం అధికారికంగా ప్రకటించారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు ఈ వేడుక సాక్ష్యంగా నిలుస్తోందని అన్నారు. ప్రపంచ అధినేతలు ఒకరైన మోదీ తన బిజీ షెడ్యూల్ను తమ ఆహ్వానాన్ని అంగీకరించడం గౌరవంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. 1968 మార్చి 12న బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన మారిషస్ కి స్వాతంత్ర్యం దక్కింది. నాటి నుంచి ఏటా మార్చి 12న జాతీయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటోంది. ఇక గత ఏడాది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మారిషస్ జాతీయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. భారత అంతరిక్ష పరిశోధన ఏపీలో ఈసారి ఒంటి పూటల బడులు కాస్త ముందుగా ప్రారంభమయ్యే అవకాశం ఉందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది మార్చి కూడా రాకుండానే ఎండలు దంచి కొడుతున్నాయి. మిడ్ సమ్మర్ ని తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 దాటితే చాలు సూర్యుడు యాక్షన్ లోకి దిగుతున్నాడు. దీంతో స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు వేడి ఉక్కపోతతో అల్లాడుతున్నారు. దీంతో ఒంటిపూట బడులు ప్రస్తావన వచ్చింది. అధికారులు కూడా ఈ అంశాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయినా ప్రతి ఏటా మార్చి 15 నుంచి 20 మధ్యన ఒంటిబడులు ప్రారంభం చేస్తారు. అయితే ఎండల దృష్ట్యా గత ఏడాది ముందుగానే హాఫ్ డే స్కూల్స్ ప్రారంభించారు. ఈ ఏడాది కూడా అలానే ముందుగా స్టార్ట్ చేయాలని విద్యార్థి సంఘాలతో పాటు తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం త్వరగా అధికారిక ప్రకటించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో మార్చి మొదటి వారం అనంతరం మార్చి 10వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అనధికారికంగా తెలిసింది.
సరికొత్త సెల్టోస్ ను దేశీయ మార్కెట్ కి పరిచయం చేసింది కియా ఇండియా. పాత దాంతో పోలిస్తే ఈ నయా వర్షన్ భారీ మార్పులు చేసినట్లు, ముఖ్యంగా టెక్నాలజీ పరంగా యువతను ఆకట్టుకునే విధంగా డిజైన్ చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ కారు 11.13 లక్షల నుంచి 20.5 లక్షల లోపు ధరల శ్రేణిలో లభించనుంది. 8 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, ఎల్ఈడి హెడ్ లైట్స్, ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్, గ్లాస్ బ్యాక్ ఎక్స్టీరియర్, ఆర్ స్పీకర్ ఆడియో సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, రియర్ ఏసీ వెంట్స్, 1.5 లీటర్ల పెట్రోల్, టర్బో డీజిల్ ఇంజిన్ తో తయారు చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్తాన్ బ్యాటింగ్ మందకొడిగా సాగుతోంది. 25.2 ఓవర్లో పాకిస్తాన్ 2 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. ప్రస్తుతం సౌత్ షకీల్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతం మహమ్మద్ రిజ్వాన్ 53 బంతుల్లో 24 పరుగులు, షకీల్ 52 బంతుల్లో 37 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. 25వ ఓవర్ ముగిసేసరికి పాకిస్తాన్ 2 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. పాక్ ఇన్నింగ్స్ 9వ ఓవర్లో 41 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు అధికారులు సిబ్బంది పారదర్శకమైన సేవలు అందించాలి. ప్రభుత్వ సేవలో ప్రజాభిప్రాయంపై వివిధ శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి సమీక్ష. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియా వేదికగా అనుచిత పోస్టులు. సోషల్ మీడియా పోస్టులపై చర్యలకు డిమాండ్ చేస్తూ చీరాల 1 టౌన్లో ఫిర్యాదు చేసిన జనసేన నేతలు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.